గజ్వేల్ ఈ నియోజకవర్గం మొన్నటి వరకు సీఎం ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్. ఇప్పుడు మాజీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం. అప్పుడు ఇప్పుడు ఒకే ఒక్కరు, ఆయనే పెద్ద సార్ కేసీఆర్. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారినప్పుడు ఆ తేడా గజ్వేల్లో స్పష్టంగా కనిపిస్తోందట. నాడు సార్ రాకపోయినా పనులు జరిగేవి, ఇప్పుడు సార్ వస్తే చాలు అని అనుకుంటున్నారట పార్టీ క్యాడరు, జనం. కేసీఆర్పై అదే అభిమానం కొనసాగుతున్నా ఏదో ఒకసారి తమ మధ్యకు వచ్చే సమస్యలు వింటే చాలన్నది వారి అభిప్రాయంగా ఉందట. గజ్వేల్లో ఏ కార్యక్రమం జరిగినా, ఏ సమస్య వచ్చినా కనిపించేది వంటేరు ప్రతాప్ రెడ్డే. కానీ ప్రజలు తమ బాధ చెప్పుకుంటే పెద్దసార్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. నేను ఎమ్మెల్యేను కాదు కదా అనే సమాధానం వినాల్సి వస్తుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో అసలు గజ్వేల్లో నిర్ణయాలు తీసుకునేది ఎవరు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడెవరనే ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించినా అధినేత కలవలేదనే అసంతృప్తి గెలిచిన సర్పంచుల్లో ఉందంటున్నారు. ఎర్రవల్లి సర్పంచ్ను మాత్రమే కలిశారని, మిగిలిన ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక వ్యవహారంలోనూ తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వస్తారని అందరూ భావించినా రాకపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. వడ్ల కొనుగోళ్ల సమయంలో తమ సమస్యలపై గొంతెత్తి మార్కెట్ యార్డుకు వచ్చి పోరాడుతారని ఆశించినా కేసీఆర్ రాలేదని రైతులంటున్నారు. ముంపు బాధితులకిచ్చిన హామీలు అందరికీ నెరవేరలేదనే విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంకా చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఎంత గజ్వేల్ ఎమ్మెల్యే అయినా కేసీఆర్ మాజీ సీఎం, రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. అన్ని ఫామ్ హౌజ్ నుంచే సాగుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలున్నప్పుడు తెలంగాణ భవన్కు వెళ్తున్నారు. కొన్ని సందర్భాలలో బహిరంగ సభలకు హాజరవుతున్నారు. అలా వెళ్తున్న కేసీఆర్ ఒకసారి గజ్వేల్ కూడా వచ్చి పలకరిస్తే క్యాడర్కు, ఓటేసిన ప్రజలకు కొండంత ధైర్యంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గజ్వేల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధిపత్యంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాంప్ కార్యాలయంలోనే మాజీ ప్రజాప్రతినిధులతో వాగ్వాదాలు జరిగాయనే ప్రచారం కూడా ఉంది. ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ వచ్చినా రాకపోయినా సీఎం నియోజకవర్గం కావడంతో చకచకా పనులు జరిగిపోయేవి. కానీ పార్టీ ఓటమి తర్వాత గజ్వేల్ బీఆర్ఎస్ పరిస్థితి ఎవరికి పట్టని అనాథలా ఉందంటున్నారు. గజ్వేల్ ప్రజలు ఇప్పుడు ఒక్కటే కోరుకుంటున్నారు. కేసీఆర్ ఓసారి గజ్వేల్కు రావాలని, పార్టీకి నష్టం చేస్తున్న వారెవరో గుర్తించి సంస్థాగత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి గజ్వేల్ ప్రజల మధ్యకు కేసీఆర్ ఎప్పుడొస్తారు? క్యాడర్తో ఎప్పుడు భేటీ అవుతారు? లేదంటే ఫామ్ హౌస్కి పిలిచి మాట్లాడుతారా? సమస్యను చక్కదిద్దుతారా?